ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బిగ్ బాస్ మరొక ఎత్తు. సారీ అండి. దీపావళి వల్ల కొంచెం అవంతా చప్పుళ్ళవి వస్తున్నాయి. అయితే నిన్న సాటర్‌డే ఎపిసోడ్‌లో జరిగిన రచ్చ మామూలుగా లేదు. ముఖ్యంగా రమ్య అది తనేదో బయట నుంచొచ్చి అక్కడున్న వాళ్ళకేదో తనేదో సేవ చేసేస్తుంది. అవతల వచ్చిన వాళ్ళని ఉద్ధరిస్తుందని ఫీల్ అవుతుందో ఏంటో. వెనకాల మాటలు చెప్పుకుంటూ నాకు కళ్యాణ్ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని చెప్తోంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? పక్కకు పిలిచి కళ్యాణ్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడలేదా? ఏమీ లేదు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టుగానే వీళ్ళ వ్యవహారం ఉంటుందన్నమాట. అయితే కళ్యాణ్ ఖచ్చితంగా ఈ వారం నామినేట్ చేసేది రమ్య, మాధురి. ఎవరు నామినేట్ చేసినా చేయకపోయినా కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా అటు రమ్యని, ఇటు మాధురిని ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఎందుకనంటే వీళ్ళిద్దరూ చాలా పొల్యూట్ చేశారు. అటు కళ్యాణ్‌ని గాని, ఇటు తనుజని గాని. ఎందుకనంటే వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నారా? వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌గా ఉన్నారా? వీళ్ళకెందుకసలు? వీళ్ళకి అవసరం ఏంటి? ఇప్పుడు ఈమె గేమ్ కోసం సుమన్ శెట్టి గారిని క్యూటీ, బుజ్జిగాడు, గజ్జిగాడు అంటుంది. మరి అలాంటప్పుడు ఆహ్, సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి అయినప్పటికి కూడా ఇక్కడ మ్యాటర్ మనం గమనించాల్సిందేంటంటే, మరి రమ్య ఎందుకు తననే పట్టుకుంది? వేరే అందరికీ ఈక్వల్ చాయిస్ ఇవ్వచ్చు కదా! ఫుడ్ విషయంలో కూడా సుమన్ శెట్టి గారిని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంది. తప్పులేదు. కానీ ఎందుకు చేసుకుంది? దాని వెనకాల ఒక రీజన్ ఉంటది కదా! ఒక బాండింగ్ ఉంటది కదా! సో, ఈసారి మాత్రం నామినేషన్స్ మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. అయితే నేను అనుకోవడం డైరెక్ట్ నామినేషన్స్ అయితే ఈ వారం పెట్టాలి బిగ్ బాస్. అంతేగాని కీ తెచ్చుకొని రండి, అక్కడికెళ్ళి అది నొక్కండి, ఇది నొక్కండి అంటే అది నొక్కడం అవ్వదు. నన్నడిగితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైర్ నామినేషన్స్ పెట్టాలి. ఫటాఫటా ఒక్కొక్కళ్ళని ముగ్గురు నామినేట్ చేయమని జెప్పాలి. అప్పుడు గాని ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ నామినేషన్స్‌లోకెళ్ళరు. పాపం అనవసరంగా వీళ్ళ వల్ల భరణి గారు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయారు ఈ వారం. అసలు వచ్చిన వాళ్ళందరూ భరణి, దివ్య, భరణి, దివ్య, భరణి, దివ్య, తనుజ. ఇంకింతే వీళ్ళ ముగ్గురులోనే ఉన్నారు అందరూ. ఏంటో సర్లేండి మొత్తానికైతే మాత్రం ఈ ఈసారి నామినేషన్స్ చాలా ఫైర్‌గా ఉంటాయి.